ఎంతైనా లోకంలా మొగోళ్ళు ఆడోళ్లను బలహీనులుగా చూస్తారులా. ఇక మీసం మెలేసి ఏమే మొగోళ్ళం రాబాయ్ మనకేంది గీ ఆడపిల్లలు మనల్ని ఏం చేస్తారని ఆడోళ్లను తక్కువ అంచనా చేసి ఆగం చేయనికే పోతే గాడున్న ఆడపిల్లలు కాస్త ఆది శక్తులుగా మారి ఏం చేసిరో చూడుర్రి. దినదినం బడివేగాలు ఎక్కువ మోపైతున్నారు పోరి భూమి మీద. ఏంది ఈడు ముచ్చట చెప్పకుండా ముదాలే తిడుతున్నాడు. ఏమైందిరా ఓరు వారి ఏంది ముచ్చట అంటారా? ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి. ఏంది పోలీసోళ్ళు గా మనిషిని గట్టదోలుకపోతున్నారు. మళ్ళా మధ్య మధ్యలో బైరీలు వీక్తనే ఉన్నారు. ఏమైంది ఓ పోలీస్ అన్నలు? వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తున్నారు. ఆడపొల్లలందరూ రోడ్డు మీద కూసుర్రు. ఏమై ఉంటది? అగో ఆడ కనపడేటోని చేతులకు తాడు కట్టి పొట్టు పొట్టు కొట్టినట్టున్నారు. చూస్తుంటే ఆ లత్కోరుగాడు ఏదో పాడుపడ్డ పని చేసే ఉన్నట్టున్నాడు అని వాలకం వాడిని చూస్తుంటే గట్టనే ఉన్నాడు కదా అనుల్లా. ఇక ఆడున్న ఆడోళ్లకు కోపం వచ్చి పల్ల పల్ల కొడితే ఆయన పరిస్థితి చూడుర్రి ఎట్లున్నదో. బట్టలన్నీ చింపేసి పొట్టు పొట్టు కొట్టినట్టున్నారు కదా. మోతవారికి ఇంకా తాగింది దిగినట్టు లేదు. ముఖానికి పేపర్ పెట్టుకొని చూడుర్రి. నేను సంసారిని అనేటట్టు ఎట్లా కూసున్నాడు. ఇంతకీ ఎందుకు కొట్టిరు చెల్లె? ఏం పనికి మాలిన పని చేసిండు గీ బట్టే బాస్ గాడు? నాకు 1 వీక్ బ్యాక్ ఒకసారి చెప్పుల సౌండ్ వినిపిస్తుంది బాగా. నేను లెఫ్ట్ సైడ్ చూస్తున్నా కానీ రైట్ సైడ్ చూడడానికి నాకు ధైర్యం అయితే లేదు. సర్లే ఏదో నేనే భ్రమపడ్డానేమో అనుకున్నా. నిన్న నైట్ ఎగ్జాక్ట్గా 3 to 4 మధ్యలో ఉన్నా. ఈ టైంలోనే వస్తున్నారు. నార్మల్ టైంలో ఏంటంటే అందరూ 1 వరకు పడుకోరు. హాస్టల్లో నార్మల్గా పడుకుంటారు 1కి 1:30కి. 2-3 టైంలో అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. 3 to 4 టైంలో అన్నా నాకు వెయిల్కి వచ్చింది. సర్లే నాకు శబ్దం వినిపిస్తుంది. నేను స్ట్రైట్గా పడుకున్నా. నేను ఒక సైడ్ అటు ఇటు దొరలింది అనుకో, అతను ఎవరో ఒకరు మేల్కున్నారని చెప్పి అతను మూవ్ అవుతాడు ఎక్కడో ఒక సైడు. మళ్ళీ చెప్పుల సౌండ్ వినబడే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఇటు పండుకుంటే ఇటు సైడ్ మరలినా అన్న. మళ్ళీ నాకు చెప్పుల సౌండ్ వినిపించింది. ఇన్నరా అగో ఇంకో చెల్లె చెప్తుందంట. ఇందాం పారే. సబ్ క్యాంపస్ లో స్త్రీ సాధికారత అంటే ఏంటో చూపిస్తున్నారు. మాకు ఇన్ఛార్జ్ తీసుకునే ప్రిన్సిపల్ దగ్గర నుంచి యాజమాన్యం మొత్తం గురక పెట్టి నిద్రపోతున్నారు. మా బాత్రూమ్లలో ఉండి పర్సన్స్ హాయ్ బాయ్లు చెప్తూ ఉంటే అమ్మాయిలంతా యూనిటీ కలిసి ఒక పర్సన్ పట్టుకున్నారు. నియర్లీ ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ని పట్టుకోవడానికి ఆ తర్వాత పోలీసులు వచ్చిళ్ళు. ఎట్లా ఉందంటే మా యాజమాన్యం ఒకవేళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కూడా ఇట్లానే బాత్రూమ్ నుంచి హాయ్ బాయ్లు చెప్తే గురక పెట్టి నిద్రపోయేలా ఉంటారేమో అంతా ఉంది. ఒక ఆడపిల్లకు ఒక న్యాయం, ఇంకొక ఆడపిల్లకు ఇంకో న్యాయం. ఉస్మానియా సబ్ క్యాంపస్ అంటే ఒక తోపు కాలేజ్ లా ఫీల్ అవుతారు. ఇట్లాంటి దాంట్లోనే ఇంత అన్యాయం జరుగుతుంటే గురకపెట్టి నిద్రపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఒక ఇన్ఛార్జ్ లేరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గర్ల్స్. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్ కెన్ ప్రూవ్. ఇక ముచ్చటేందంటే సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లా నిన్న అర్ధమరాత్రి విషాదం జరిగిందుల్లా. గంజాయి దాగి హాస్టళ్లకు దొంగతనంగా వచ్చిర్రంట 2 బడివేగాళ్ళు. ఒక ఆడపొల్ల అర్ధరాత్రి లేచి బాత్రూమ్ కి పోతే కిటికీలకెళ్లి సైగలు చేసిర్రట ఆ గంజాయి దాగిన లత్కోరగాళ్ళు. ఇక ఆ పొల్ల గట్టిగా కేకలేసే వరకల్లా ఆ ఇద్దరిట్లా ఒకడు తప్పించుకుంటాట, ఒకడు దొరికిండు. ఇక గింత అడ్డమైన పని చేసినోడు ఆ ఆడోళ్లకు దొరికితే ఎట్లుంటది చెప్పుర్రి. బట్టలన్నీ జినిగిపోయేటట్టు పొట్టు పొట్టు కొట్టిర్రు. ఇక పోలీసోళ్లకు ముచ్చట ఎరకవుడుతోనే హాస్టల్
హాస్టల్ కు వచ్చిర్రు. ఇక పోలీసు వాళ్ళు రాగానే లొల్లి ఇంకా కొంచెం ముదిరింది. మేము 250 మంది అమ్మాయిలం ఉన్నాము, మాకు రక్షణ లేదు, ఎన్నిసార్లు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ చెవు మీద పేను వార్తలేదు, వాళ్ళ కూతుర్లకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఊకుంటారా అని రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగిర్రు చెల్లెళ్ళు. మళ్ళా ఇంకో ఇచ్చంత్రం ఏంటంటే వీళ్ళందరికీ ఒకటే మహిళా వార్డన్ ఉందంట. ఇక ప్రిన్సిపల్ ఆడుకొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుడుతోనే జర్ర ఆవేశం తగ్గించిర్రు చెల్లెళ్ళు. డీసీపీ మేడం కూడా ఆడికొచ్చి అమ్మాయిలకు రక్షణ కల్పించే బాధ్యత మీది, ఇంకోసారి ఇది రిపీట్ కావద్దు అని గట్టిగానే ఖర్చులకు ఇచ్చుకుంది. చూడుర్రి, టాయిలెట్ బిల్డింగ్ అక్కడికి పోవడానికి మళ్ళీ అమ్మాయిలు దాంట్లో నుంచి పోవాలి. అది ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ విమెన్, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో యూ arrange a ladder or something for them to get inside and get out from that side. Our door no lock చేయాలి. ఇన్నరా ఏవైతే పని ఆపేసిన గోడలు ఉన్నాయో అల్లకెళ్లే వస్తున్నారు, అవి ఎమ్మడే పూర్తి చేయుర్రి అని గట్టిగానే క్లాస్ పీకింది మేడం. ఎంతైనా మేడం కూడా ఒక ఆడామనే కాబట్టి విషయం అర్థం చేసుకున్నదుల్లా. అరే బట్టెవాజ్ గాలారా, ఆడదంటే ఆది మహాశక్తి అంటారు. ఈ పనికి మాలిన పనులు చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లె అమ్మ ఉందని మర్చిపోయిన అర్రవారి. ఓ పోలీస్ సార్లు, ఆ బడివేగాడు ఇంకోసారి ఆడోళ్లను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి, అట్లా చెయ్యుర్రి సార్లు అని పెళ్లి.